తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనిస్తోంది. ఇప్పటివరకు అత్యధిక మున్సిపాలిటీలను హస్తం పార్టీ దక్కించుకుంది. ఇక నేరేడుచెర్ల, హుజూర్ నగర్, హలియా, నందికొండ, చండూరు, బూత్పూర్, ధర్మపురి, భీమ్గల్, బిచ్కుంద, బాన్సువాడ, ఎల్లారెడ్డి, చొప్పదండి, సుల్తానాబాద్, మంతని, మరిపెడ, డోర్నకల్, అశ్వారావుపేట, నారాయణఖేడ్, స్టేషన్ గన్పూర్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. గెడ్డపోతారం, ఇంద్రేసం, ఐజా, తొర్రూరులో బీఆర్ఎస్ గెలిచింది. వడ్డేపల్లిలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం సాధించింది. అయితే దేవరకద్ర, అలంపూర్, కోహిర్, కేసముద్రం మాత్రం హంగ్ ఫలితాలు నెలకొన్నాయి. ఇక సంగారెడ్డి జిల్లా కోహిర్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులకు గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 5 చోట్ల విజయం సాధించాయి. బీజేపీ, ఎంఐఎం స్వతంత్ర అభ్యర్థి ఒక్కో చోట గెలిచారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలోనూ అదే తరహా పరిస్థితి నెలకొంది. రైట్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. వెంకటరెడ్డి, కౌంటింగ్ సరళి ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సురేఖ. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 18 మున్సిపాలిటీల 10 మొత్తం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ పరిశీలిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఇక కొన్ని చోట్ల ఇప్పటికే దూకుడు కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు బీజేపీ ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు ఎంఐఎం కూడా తన స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు ఇక జనసేన పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ అభ్యర్థి కూడా గెలుపొందడంతో అయితే భిన్న ఫలితాలు ఇక మున్సిపల్ ఎన్నికల్లో వస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కౌంటింగ్ సర్వేని పరిశీలిస్తే కనుక సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 48 వార్డులు ఉంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు 31 వార్డులను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి 10, అదేవిధంగా బీజేపీ 1. ఇండిపెండెంట్ అభ్యర్థులు అనూహ్యంగా సూర్యాపేటలో 6 వ్యక్తులు గెలిచారు. వైపు కోలాడ మున్సిపాలిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 35 వార్డులు ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 27 వార్డులను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 3, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు 5 ఇప్పటికే కైవసం చేసుకున్నారు. ఇక ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి సంబంధించి నేరేడుచెర్ల మున్సిపాలిటీని ఒకసారి పరిశీలిస్తే 15 వార్డు నేరేడుచెర్ల మున్సిపాలిటీలో ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ 9 వార్డు కౌన్సిలర్లను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 5, అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడ మొదటిసారిగా బోని కొట్టిందని కూడా చెప్పచ్చు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 28 వార్డులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 19, బీఆర్ఎస్ 4, ఇండిపెండెంట్ 3, సిపిఎం 1, సిపిఐ యొక్క స్థానాన్ని కైవసం చేసుకుంది. సూర్యాపేట జిల్లాలో మరొక మున్సిపాలిటీ తిరుమలగిరి మున్సిపాలిటీని కనుక పరిశీలిస్తే అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం 15 వార్డు కౌన్సిలర్లకు 9 బీఆర్ఎస్ గెలుపొంది అక్కడ ఆల్రెడీ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్న దిశగా ముందుకైతే సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 5 మాత్రమే అక్కడ వార్డు కౌన్సిలర్ గా గెలిచారు. స్వతంత్ర అభ్యర్థి 1 గెలుపొందడంతో ఇక మందుల సామేల్ నియోజకవర్గానికి సంబంధించి కీలకంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అయితే కొంతమేర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇక నల్గొండ జిల్లాని పరిశీలిస్తే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 11 కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 1 కాన్స్టిట్యూన్సీ స్థానం మాత్రమే కైవసం చేసుకుంది. ఇక హాలియా, అదేవిధంగా చండూరు, చిట్యాల, దేవరకొండ మున్సిపాలిటీల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆ చైర్మన్ స్థానాలు కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు చూసినటువంటి ఫలితాలకు అనుగుణంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా దాదాపు 48 డివిజన్ల పరిధిలో 30 స్థానాలకు పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా లీడ్లో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సింగిల్ డిజిట్ కు నల్గొండ కార్పొరేషన్ పరిధిలో కూడా పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో కొంతమేర అయితే రాజకీయ పార్టీల మధ్య ఆసక్తిగా ఈ ఫలితాలను కూడా ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక గంట సమయంలో పూర్తిగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో పాటు నేరేడుచెర్ల మున్సిపాలిటీ పరిధిలో గెలుపొందినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నకరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు. మీ జనసేన పార్టీ తరఫున కూడా ఇక్కడ ఒక వార్డు కౌన్సిలర్ గెలుపొందారు. సో పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణలో గెలుపొందడం ఎలా అనుకుంటున్నారు? ముందుగా వారి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆఫీసు తెలంగాణ గడ్డపై ఉన్నది. పుట్టింది జనసేన జెండా తెలంగాణ గడ్డపై పుట్టింది కాబట్టి ఇలా నేరేడుచెర్లలో ఇలా జనసేన పార్టీ ఒక జెండా ఎగిరింది. ఆ జెండా దిక్సూచి ఇయాల తెలంగాణకు ఒక జెండా ఎగిరిందంటే రాబోయే రోజులలో ఖచ్చితంగా కూడా జనసేన జెండా తెలంగాణ ప్రభుత్వం రాబోయే రోజులలో జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించే దిశగా ఈ ఒక్క జెండా సాక్షరం నేరేడుచెర్ల నియోజకవర్గంలో సరికుప్పల విజయలక్ష్మి నాగేశ్వరరావు గారు గెలుపొందడం చాలా మాకు ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఆ ఒక్క జెండాతో ఇవాళ
మేమందరం కూడా రాబోయే రోజులలో పండుగ వాతావరణం కూడా నెలకొంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ. మనతో పాటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు గెలిచారు, ఎలా ఉందండి, ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీ తరఫున 34వ వార్డు ఒక అభ్యర్థిగా నన్ను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించడంతో అక్కడ పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ ఎలక్షన్ లోపలనే పూర్తి చేపించి అక్కడ ఉన్నటువంటి ప్రజల మన్ననలను పొంది నాకు ఆదరించి నన్ను ఈ విజయానికి చేరున్నాను. నేను చాలా వస్తానని పోటీ చేస్తానని అనుకోలేదు. అయినా అందరి దగ్గర రీచ్ అయ్యి వాళ్ళ సమస్యలు కనుక్కున్నాను. దాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ద్వారా ప్రచారంలో చెప్పించగలిగాను. అవన్నీ కూడా వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి కాబట్టి నన్ను ఈ విధంగా గెలిచినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 18 మున్సిపాలిటీల పరిధిలో నల్గొండ నగర కార్పొరేషన్ కీలకంగా మారిందని చెప్పొచ్చు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 48 వార్డులను కలియదిరిగి మరీ ప్రచారం చేశారు. మొత్తం 48 వార్డులు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ ఇప్పటి వరకు 30 స్థానాలకు పైగా కాంగ్రెస్ లీడ్ లో ఉంది. మేయర్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి గుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి 709 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిపై గెలుపొందారు. మరొక వైపు ఎంఐఎం 2 సీట్లు రావడం కూడా కొంతమేర అయితే కొంత పట్టు నిలుపుకునే దిశగా ఎంఐఎం పార్టీ కూడా ప్రయత్నం చేసిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ దాదాపు 14 స్థానాల్లో ఇప్పటి వరకు ముందుగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. మరొక వైపు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 3 వ్యక్తులు ఇప్పటికే గెలుపొందిన వారిలో ఉన్నారు. నల్గొండ మేయర్ పీఠాన్ని దాదాపు కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుందని చెప్పొచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 17 మున్సిపాలిటీలతో పాటు నల్గొండ కార్పొరేషన్ కి సంబంధించి కూడా కీలకమైన ఫలితాలు అయితే ఇప్పటి వరకు వెలువడ్డాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకుందని చెప్పొచ్చు. ఇక తిరుమలగిరిలో మందుల సామేల్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి చుట్టెదురైందని చెప్పాలి. అక్కడ బీఆర్ఎస్ పార్టీ తన జెండా ఎగురవేసి కూడా ఇక మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతుంది. మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి సూర్యాపేట నియోజకవర్గంలో గెలుపొందుతారని ఇక ముందుగా భావించి క్యాంపు రాజకీయాలకు తెరలేపినప్పటికీ కూడా అనూహ్యంగా అక్కడ మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపు 30 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ అయితే విజయాధిక్యంలో ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇది మధుకర్ వెంకటరెడ్డి, మెగానైన్ టీవీ, నల్గొండ జిల్లా. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయింది. అలాగే ఈ ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో మార్నింగ్ నుంచి కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తున్నట్లుగా తెలుస్తోంది. మన మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు. నమస్తే సార్.